ఒక్క ఛాన్స్ ప్లీజ్. రాష్ట్ర యువ వికాసానికి ఫుల్ డిమాండ్. 5 లక్షల యూనిట్లకు 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయట. స్కీమ్కి ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపైన ఒత్తిడి. క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు, యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. ఈ రాజీవ్ యువ వికాసం కింద 6,000 కోట్లు ఇవ్వాలి. 50,000 నుంచి 50,000 తీసుకుంటే లోను అది టోటల్ 100% సబ్సిడీ మాఫీ. 50,000 నుంచి 1,00,000 అయితే కొంత మాఫీ, 1,00,000 to 2 లక్షలు ఇంకొంత, ఇట్లా 4 లక్షల వరకు అప్పిస్తారనమాట. సో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి దీనికి. ఇగో రాజీవ్ యువ వికాసం పథకంలో ఎక్కువ మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్ల వైపే యూనిట్లకు అప్లై చేసుకున్నారు. ఈ యూనిట్లకు 70% సబ్సిడీతో గరిష్టంగా 2,80,000 వరకు సబ్సిడీ వస్తుంది. 4 లక్షలు తీసుకుంటే 2,80,000 సబ్సిడీ వస్తుంది, 1,20,000 కట్టాలి. సో అందరూ దాదాపుగా 90% ఎబోవ్ ఈ 4 లక్షల దానికే పోయిరనమాట. మొత్తం దరఖాస్తుల్లో 76.46% ఈ కేటగిరీలోనే ఉన్నారు. ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. 100% సబ్సిడీకి సంబంధించిన 50,000 రుణాలకు కేవలం 39,000 దరఖాస్తులే వచ్చినాయి. రోజువారీ చిన్న వ్యాపారాలకు ఈ 50,000 రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించినా యువత వీటి పట్ల పెద్దగా ఆసక్తి చూపలే. 50,000 నుంచి ₹1,00,000 లోపు రుణాలకు 93,000 మంది అప్లై చేసుకున్నారు. కార్పొరేషన్ల వారీగా చూస్తే బీసీ కింద 8 లక్షలు, ఎస్సీ కింద 3,90,000, మైనార్టీ కింద 2,04,000, ఎస్టీ కింద 1,83,000, ఈడబ్ల్యూఎస్ కింద 37,000, క్రిస్టియన్ కింద 4,000 మంది అప్లై చేసుకున్నారు లోన్లకి. మొత్తం 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. వీళ్ళు అనుకున్నది 4 లక్షలు ఎంపిక చేయాలని. మరి 16 లక్షలేడా 4 లక్షలేడా? మరి మిగతా 12 లక్షల పరిస్థితి ఏంది? సరే, ఇందులో కొంతమంది అనర్హులు కూడా ఉండొచ్చు. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, మంచి బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసి పడేద్దాం, చూద్దాం తర్వాత సంగతి తర్వాత అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. సో ఇందులో అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి. అండ్ ముఖ్యంగా 50,000 ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు పాపం చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని ఇంకా కొంత వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళని ముందుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్కీమ్ మంచిదే, కానీ ఇంప్లిమెంటేషన్లో ఎట్లా ముందుకు తీసుకెళ్తారన్నదే ఇక్కడ చాలా కీలకమైన అంశం. సో ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు కాబట్టి ఇది 3 సంవత్సరాలు దీన్ని కొనసాగించాలి అన్న ఆలోచన చేయాలని ఎమ్మెల్యేలంతా రిక్వెస్ట్ చేస్తున్నారట.